ముఖ్యంగా మ్యాట్రిమోనీ మోసాలు బాగా జరుగుతున్నాయి. మ్యాట్రిమోనీ మోసాలు దాంట్లో ఒక్కడు 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మ్యారేజ్ చేసుకున్నాడు. హే? అవును 30 మందా? అవును, వేరియస్ టైమ్స్ వేరియస్ పేర్లతో కొంతమందిని మ్యారేజ్ చేసుకున్నాడు, కొంతమందిని డబ్బులు తీసుకున్నాడు. సో ఈ మ్యాట్రిమోనీ మోసాలు దాదాపు ఒక ఆమె 50 మందిని మ్యారేజ్ చేసుకుంది. అందులో 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారన్నమాట. పోలీస్ ఆఫీసర్లు కూడా అయినా వాళ్ళు మనుషులే కదా. యా యా బట్ సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ మోసాలు ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా వెబ్సైట్ ద్వారా వాళ్ళు డాటాను అప్లోడ్ చేస్తున్నారు. ఏవైతే సో కాల్డ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్, దానిలో ఎక్కడ వెరిఫై చేయట్లేదు. ఇప్పుడు బస్ స్టాండ్కు ఎయిర్పోర్ట్కి తేడా ఉంది. బస్ స్టాండ్లో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్లో ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళు వెళ్తారు, అందరినీ చెక్ చేస్తారు. ఈ వెబ్సైట్స్లో చెక్ చేయట్లేదు అన్నట్టు. ఓకే. సో నేనేం చెప్తాను, కొన్ని సైట్స్లో డాటా ఎంటర్ చేయాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక వెబ్సైట్లో డాటా ఎంటర్ చేస్తున్నారు అనుకోండి, సింపుల్గా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా డీటెయిల్స్ అడిగారు అనుకోండి, మీరు చాణక్య బదులు ధర్మరాజు అని రాస్తాడు, ధర్మరాజు అయిపోతుంది మీ పేరు. మీ యాక్చువల్ లెటర్ సపోజ్ మీ ఏజ్ 35 ఉండే అనుకో, అఫ్ కోర్స్ కాదులే 25 అని పెడతావు అన్నట్టు. అదే మీ యాన్యువల్ ఇన్కమ్ 20 lakhs ఉన్నాయనుకో 40 lakhs అని పెడతాం. అంటే నువ్వు ఏది ఎక్స్ పెడితే అక్కడ ఎక్సే తీసుకున్నారు అనుకోండి, అది అవతల వాళ్ళకి ఎక్సే కనిపిస్తుంది కదా. అంతే. సో అవన్నీ ఫేక్ సైట్స్ అన్నట్టు. ఓకే. మిమ్మల్ని చెక్ చేస్తే అవతల వాళ్ళని చెక్ చేస్తారు, మిమ్మల్ని చెక్ చేయట్లేదంటే క్రిమినల్స్ని చెక్ చేయరు. ఓకే. సో ఈ సైట్స్తో జాగ్రత్త. రీసెంట్గా ఒక ఫేమస్ లేడీది ఆమె ప్రొఫైల్ ఒక ఫేమస్ వెబ్సైట్లో, ఇండియా ఫేమస్ ఉంటుంది కదా, మన పేర్లొద్దు, ఫేమస్ వెబ్సైట్లో ఆమెది పెట్టిన. ఆమె డైరెక్ట్ బ్రూట్ ఛానల్కి వచ్చి ముందుకు వచ్చి సో అని చెప్పింది. వాళ్ళు ఏం చెప్పినారంటే ఏదో సమ్ వేగ్ రిప్లై ఇచ్చినారు. అది వాళ్ళ నిజం చెప్పాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నట్టు. సో అట్లా ఎవరి ప్రొఫైల్ ఎవరైనా అప్లోడ్ చేయొచ్చు, ఎవరి ఫోటో అయినా చెప్తుండేది అన్ని ఫేక్. ఫోటో దొరికిందంటే చాలా దాన్ని యాక్చువల్ గా చెప్పాలంటే ఫేస్బుక్ కు మ్యాట్రిమోనీ సైట్స్ కి పెద్ద తేడా లేదు. మ్యాట్రిమోనీ సైట్లు మామూలుగా ఓన్లీ మ్యారేజ్ సంబంధించిన యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఫేస్బుక్ అన్ని నడుస్తున్నాయి. అక్కడ చెక్ చేయట్లేదు, ఇక్కడ చెక్ చేయట్లేదు.